మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించిందా? వచ్చే ఎన్నికల్లో చిరంజీవి సేవలను విస్తృతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారా? అందుకే మెగాస్టార్ కు ఊహించని పోస్టుతో సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారా? ఇప్పటికే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో చిరంజీవి సేవలు కేంద్రం ఎలా వాడుకోబోతోంది? మెగాస్టార్ చిరంజీవికి మోడీ సర్కార్ కీలక పోస్టు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని ప్రధాని మోడీ యోచించినట్టు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ, తమిళనాడులోనూ జనసేనాని ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఈ కోటాలో రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కోటాలోనే ఎంపీ అయ్యారు. ఆయన బీజేపీ సభ్యత్వం తీసుకోలేదు. ఈ కోటాలో ఎంపికయ్యే వారు అనాధికారికంగా బీజేపీకి మద్దతుగా ఉంటారు, కానీ అధికారికంగా ఏ పార్టీ సభ్యులు కారు. ఇప్పుడు చిరంజీవిని కూడా ఇదే కోటాలో పెద్దల సభకు పంపిస్తారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు చిరంజీవి రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభకు పంపాలంటే ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు, బీజేపీలో కూడా చేరాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో ఆయన పద్మ విభూషణ్ కూడా పొందారు కాబట్టి నామినేటెడ్ అవ్వడానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. మోదీకి చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం కూడా ఉంది. అందుకే రాజ్యసభకు నామినేటెడ్ చేసే ఛాన్సులున్నాయన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతుంది. మరోవైపు నాగబాబుకు రాష్ట్ర కేబినెట్ లో అవకాశం కల్పించారు. నాగబాబు సేవలను రాష్ట్రంలోనే వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గతంలోనే నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగినా చిరంజీవి కోసమే నాగబాబును పక్కన పెట్టేశారని చెబుతున్నారు. అన్నతమ్ములిద్దరూ రాజ్యసభకు వెళితే బాగుండదన్న ఉద్దేశంతో నాగబాబును ఆపారని చెబుతున్నారు. మొత్తంగా ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ తో మెగా ఫ్యామిలీ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారని తెలుస్తుంది.